అపోస్తలుడైన పౌలు దెసలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ప్రభు వలన ప్రేమిబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచట వలన, మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్న గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. పౌలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అది దెసలోనికలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాన్ని బట్టి, వారు జీవిస్తున్నటువంటి విధానం బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అయితే దేన్ని బట్టి పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ తెలియపరచాడు. ఒకటి, ప్రభువు వలన ప్రేమబడినటువంటి వారుగా దశలోనిక ఉన్నటువంటి సంఘం వారు ఉన్నారు. ఒకటి. రెండు, పరిశుద్ధాత్ముడు వారిని పరిశుద్ధపరచటం వలన. మూడు, వారు సత్యాన్ని నమ్మటం వలన. నాలుగు, రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి వారిని ఏర్పరచుకున్న కారణం చేత దేవుడికి పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. చూడండి, 4 సంగతులను ఇక్కడ పౌలు తెలియపరుస్తున్నాడు. ఒకటి, దశలోనికలో ఉన్నటువంటి సంఘము దేవుని చేత ప్రేమబడింది, ప్రభువు చేత ప్రేమబడింది. ప్రభు వారిని ప్రేమించడం ద్వారా వారు రక్షణ పొందుకొని క్రీస్తు యేసునందు జీవించేటువంటి ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అంటే దేవుణ్ణి ప్రేమించటము, దేవుడి చేత ప్రేమపడటం అనేది, ఈ 2 విషయాలు అనేవి చాలా ముఖ్యమైనటువంటి విధానమై ఉంది క్రైస్తవుని జీవితంలో. దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. కారణం ఏంటంటే, మనము ఆయన పిల్లలం కాబట్టి, మనము దేవుని యొక్క స్వభావంలో సృష్టింపడ్డాం కాబట్టి, దేవుడు తన మహిమను ఇవ్వడానికి తను సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనల్ని ఎప్పుడూ కూడా ఆయన ప్రేమిస్తూ ఉంటాడు. మనల్ని ప్రేమిస్తూ మన అవసరాలు తీర్చే వ్యక్తిగా దేవుడు ఉన్నాడు. అయితే మనం దేవుణ్ణి ప్రేమించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విధానము. ఇది చాలా కొద్ది మందిలో జరుగుతూ ఉంటుంది. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, కానీ దేవుని ప్రేమించేవారు మటుకు కొద్దిమంది. ఆ కొద్ది మందిలో నువ్వు నేను ఉన్నామనేది మనం పరిశీలించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుణ్ణి ప్రేమించడం అనేది గొప్ప సంగతి అండి. దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. మన అవసరాలు తీరుస్తున్నాడు. మనకి ఏం కావాలన్నా, ఏది అవసరమై ఉన్నా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా కూడా దేవుడు మన పట్ల జోక్యం చేసుకొని మన అవసరాలు తీరుస్తూ, మన క్షేమాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు ఈ లోకంలో. మనము ఆయుష్కాలం అంతే కూడా సంతోషంగా బతకడానికి, క్షేమకరమైనటువంటి వాతావరణం మధ్య జీవించడానికి దేవుడు అన్నిటినీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇలాంటి గొప్ప అవకాశము మనకి అనుగ్రహిస్తూ ఉన్నటువంటి దేవుడికి మనము ఎలా కృతజ్ఞత చెప్పగలము? మనము దేవుణ్ణి కృతజ్ఞత చెప్పించేటువంటి క్రమంలో మనం దేవుని ప్రేమించడం అనేది గొప్ప సంగతి. దేవుని ప్రేమించడం అనేది ఆ ఉన్నతమైనటువంటి విలువను మనం చూడగలిగితేనే ఎంతో బలమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించే అవకాశం ఉంటుంది.